నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని 20వ వార్డు బ్యాండ్పాలెం నందు ఉన్న 3 ఎకరాలు 30 సెంట్లు ప్రభుత్వ స్థలంగా గుర్తించబడింది. కలెక్టర్ ఆదేశాల మేరకు వెంకటగిరిలోని రెవెన్యూ పోలీస్ అధికారులు, సచివాలయం సిబ్బంది పేదలకు ఇళ్ల పట్టాల కోసం స్వాధీనపరచుకొని జేసీబీలతో శుభ్రపరుస్తూ నారు ఎక్కడ నివసిస్తున్నా ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా జీవనాధారం కోసం ఏర్పాటు చేసుకున్న వాటిని ఇప్పుడు మాకు బతుకు తెరువు లేకుండా చేస్తున్నారని వారి బాధలను చెప్పుకున్నారు. మా గ్రామ సైడ్ ఇది నుంచి ఆ నుంచి ప్రయాణం కూడా వస్తుంది. వాళ్ళు వాడుకోకండి, వాళ్ళు కూడా కొద్ది ముందు అమ్మేసి ఇచ్చేస్తాం. మరి లేకపోతే గవర్నమెంట్ దగ్గర మొత్తం విజయవాడ ఈ పని గవర్నమెంట్ మా తెలిసి తెలియదు కాదు. గవర్నమెంట్ మాకు అవసరం లేదు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా మాకు కదా ఇస్తున్నారు సార్. గవర్నమెంట్ కూడా మా కోసమే కదా ఇస్తుంటారు. పేదల కోసమే కదా సార్. మాకే ఇవ్వాలా, ఇంకో పేదలు ఇచ్చేది కూడా పేదలకే కదా పట్టాలు. దయచేసి కన్సిడర్ చేసి ఒక్కరు ఎవరు అండి మేడం చూడండి సార్. చూడలేదు మీరు లోపలికి చూడండి సార్. లోపలికి వచ్చి మీకు అర్థమైపోతుంది సార్. మాకు సమాధానం సార్. మీరు ఎక్కడ కాపురం చేస్తారు సార్? కాపురం చేసి మీరు ఇచ్చినా కూడా 20 ఏళ్ళ తర్వాత మీరు రాండి, చిన్న గుడి చేస్తారు. మాకు మా తాతలు తెచ్చి మీరు కూర్చుకునే దానికి మాకు తెలుసు. దాని పక్కనే నేను ఎక్కడ పోయి కాపురం చేసుకుంటాను. మీరు ఇచ్చిన మొత్తం సార్. అందుకే మీరు కలిసి చేసి లోపలికి వచ్చి చూడండి. ఎన్ని సమాధానం ఉన్నాయి మీరు చూస్తే కనిపిస్తుంది. అందరికి సమాధానం ఆ పక్కనే సార్ కాపురం చేస్తారు. ఇప్పుడు చాలాసార్లు చెప్పినాం. మీరు చెప్తే గవర్నమెంట్ లోపల చేస్తున్నారే కానీ పేదోడు కూడా మేము మాకేం ఎకరాలు లేవు. ఎక్కడ ఎకరాలు లేవు. పట్టుకొని ఏదో కాయగూరలు ఖాళీ సార్. అవన్నీ కూడా వెట్లాండ్స్ వైలాండ్స్ గారు కూడా పైరు పెట్టుకున్నాను. పోనీ చేసుకుంటా సార్. మీరు పోనీ చేసేస్తే కావాల్సింది ఉండదు. వాళ్ళేం పైరు పెట్టేది 100 సంవత్సరాలు కానిచ్చి ఉండదు. పోనీ చేస్తే మంచి చీపు రేట్లు అంతా ఆడితే 100 ఎకరాలు ఉంటాయి. అది మా తాతల కానిచ్చి ఉన్నాయి. పైరు పెట్టలే వాళ్ళు. మన 2 ఎకరాలు అక్కడ ఉంటే వాళ్ళు కూడా నన్ను చెప్పి ఏదైనా ఉంటే చూడంటే దాంట్లోనే ఉన్నాం సార్. మేమంతా ఆదిలో దాంట్లోనే బతుకుతున్నాము. మాకు ఏ బతుకత్రం లేదు.
40-50 సంవత్సరాల నుంచి మా అత్త మా మామ దాంట్లో నుంచి బతుకుతూ ఉండి మాకు ఇచ్చేసిపోయినారు. మా ఆయనకి హార్ట్ అటాక్. మా పిల్లకాయలకి ఏ పని పడలేదు. 3 పిల్లకాయలంటే ఏ పని పడలేదు. మా బిడ్డల్ని అందరినీ పెట్టుకుని దాంట్లోనే బతుకుతున్నాము. మేము అరవాళ్ళు, మాలవాళ్ళు మేము ఉండేవాళ్ళం కూడా కాదు. ఎన్నో మాకు ఏ ఆస్తి పాస్తి లేదు. అదే ఉండేది స్థలములనే బతుకుతా ఉన్నాము. ఇంకే ఆదరం లేదు. ఇప్పుడు వచ్చేయమంటే నిలవన తోసేస్తా ఉంటే మేము ఎట్ట బతకాలా? మీరేమంటే ఆయన ఇచ్చినాడు, అమ్మ ఒడి ఇచ్చినాడు, పిల్లకాయలకి డబ్బులు ఇచ్చినాడు, అన్ని సగం చేసినాడు. లేదని చెప్పలే, ఆయన మంచోడే ఇచ్చినాడు. ఇప్పుడు నిలవని ఇట్లా భూమి పుట్టులను లాక్కుంటా ఉంటే బతికేదానికి కడుపు పడతా ఉంటే మేము ఎట్ట బతకాలా? కరువు బియ్యాలు ఇచ్చినాడు, అన్ని బియ్యాలు ఇచ్చినాడు, అన్ని సగం చేసినాడు. ఇప్పుడు నిలవున బతికే దాంట్లో మాకు నోరు కొట్టేస్తా ఉంటే మేము ఎట్ట బతకాలా? మేము దేంట్లో బతకాలా? మాకు ఎక్కడ భూమి పుట్టులు లేదు, ఆస్తి పాస్తులు లేవు. మేము ఉండేవాళ్ళం కాదు. అది ఉండేది ఆ స్థలమే. దాంట్లోనే బతుకుతున్నాము. ఇంకెట్ట చేస్తాడో మమ్మల్ని అట్టే చంపుకొని అన్నా తీసుకుని ఆ స్థలాలు ఎత్తుకోమను. లేదు 40 సంవత్సరాల నుంచి సాగుబడి చేసుకుని కాయగూరలు ఏదో చేసుకుని బతికి మా బిడ్డలతో మేము చేయము. నా ఊళ్ళో ఆరోగ్యం బాగలా. మీరేదో పెద్ద ఆయన పాపం ఆయన అందరికీ బియ్యాలు, కరువు బియ్యాలు, దాంతోనే మా జీవనం జరిగిపోతూ ఉండదు. ఇప్పుడు ఏంటంటే ఇట్లా ఇలా చేస్తున్నాడు. మేము ఎట్లా బతకాలా? ఎట్లా జీవించాలా? పేదల సొత్తులంతా పెరిగేసి మమ్మల్ని అందులో ఎస్ఐలని చెప్పి అన్నారు కదా, ఒక సొత్తు ఇచ్చేయమన్నాడు కదా, ఇచ్చేయాలి కదా. మా సొత్తులకు అది అంతా 40 సెంట్లో 50 సెంట్లో ఉంటుంది. దాని గురించి మాట్లాడుతున్నారు. మా కాలనీ వద్దు, ఏమొద్దు నైనా, అది ఇస్తే చాలు మా జీవనం జరిగిపోతుంది. మేమేమంటే ఎక్కడ కోట్లు ఉండే డబ్బులు ఉండేవాళ్ళు కాదు. అది చేసుకొని తింటున్నాము. 10 మంది 4 సంవత్సరాలు మేము దాంట్లో సాగుబడి చేసుకొని తాగుతున్నాం. మాకేమి ఇది లేదు నైనా. మా బాధలు మీకు చెప్పుకుంటాం, ఎవరు చెప్పుకోవట్లా. జగన్ సార్కి ఆయన దయచేసి వదిలేస్తే మేము ఏదో దాన్ని జీవించి బతుకుతాము నాయన. ఇప్పుడంతా కరువు బియ్యం ఇస్తున్నాడు, కట్టగా బియ్యం ఇస్తున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు. మాకు మంచి పనులే చేస్తున్నాడు, చేయలేదని చెప్పలా. కానీ ఇలా నోరుగొడ్ల పనులు చేస్తుంటే చిన్న బాధపడుతున్నామా? ఎడన సావాలన్నా మేము ఎట్లా బతకాలా? మేము ఏం తిని బతకాలా? మాకేం లేదు. అవి దయచేసి ఆ స్థలాలు వదులుకుంటే మేము ఏదో చేసుకొని బతుకుతాము. నుంచి దీని మీద ఆధారపడి బ్రతుకుతున్నాం సార్. మేమేం దీనివల్ల ఆస్తులు కూడబెట్టుకోలేదు. మా కడుపు ఆత్రం చేసుకుంటున్నాము. మీరు ఈ విధంగా చేసిన దానివల్ల మీకేమి మా నుంచి తీసుకుపోయి ఏ ధనవంతులకి ఇస్తున్నారు? మీ ప్రభుత్వం చేసేదంతా కూడా పేదలకి చేయాలనే కదా చేస్తున్నారు. మా నోటు కూడా తీసి ఏ ధనవంతులకి ఇవ్వాలని చేస్తున్నారు. ఇంకనైనా మీరు చూసి మా బాధలు చూసి, చిన్న బిడ్డలు సార్, మాకు ఏ ఆధారం లేదు. మా కడుపాత్రం ఇదే సార్. మేము ఏ ఆస్తులు కూడా పెట్టుకోలేదు. మీరు మానవత్వంతో కొంచెం దయదలిచి మా మీద దళితులు సార్, మేము గొప్ప దళితుల నుంచి తీసుకొని ఏ ధనవంతులకు పంచాలని ఏ ప్రభుత్వం చెప్పలేదు. మీరు మానవత్వంతో ఆలోచించి మా మీద కనికరం చూపండి సార్. మాకు బిడ్డలు 4 ఉన్నారు. 4 ఇల్లు వాకిలు ఎక్కడ? మాకు కాళ్ళు ఇచ్చారా? మాకు బతికేమని ఇచ్చారా? మేమంతా దీన్ని వచ్చి మా తాతలు వాళ్ళు కుర్చీలు వేసుకున్నారు. నాకు బిడ్డలు పుట్టిన తర్వాత వాళ్ళకి ఒక ఇల్లు వాకి కట్టించుకున్నారు. శక్తి లేకుండా మేము కాళ్ళు వస్తే కట్టిస్తాము, కాళ్ళు ఇస్తున్నారు. పార్టీలు తరపున మాకు కాళ్ళు లేకుండా ఏది లేకుండా చేస్తాం, లోన్లు లేకుండా. ఆస్తులు ఏమైనా ఉంటే మాకు ఏమి రా, మీ సాక్షులు మేము అంత పెట్టుకొని మీ తిని కూడా ఆక్రమిస్తారని అడగచ్చు. నిన్ను తీసి ఎవరికి ఇవ్వాలని వీళ్ళు ఎంత శుభ్రం చేస్తుంది? ఇదే ఖాళీగా ఉండదు. ఇదే 100,000 రాళ్ళు కట్టి శుభ్రాలు చేసి మేము అంతా చేసి పెట్టుకుంటే మాకు ఇస్తారు మీరా? 100 ఖర్చా?